వ్యక్తులు చూస్తే ఆ మాటలు అసలు మా డిప్యూటీ సీఎం గారైనా అని మాకు మర్చిపోయిందండి. ఎక్కడికి సబ్జెక్టులు చూస్తుంటే ఆ సబ్జెక్టులు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇంకేం జరుగుతుంది అని సబ్జెక్టులు ఎదురు చూస్తున్నాము. నిజంగా డిప్యూటీ సీఎం గారు మొదట డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ మొదటి సినిమా నిజంగా సూపర్ అంటే సినిమా. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా స్టోరీ లాగా ఎక్కడికక్కడికి కూడా ఆ మాటలు ఆ విధి విధానం ఈ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని ఈ మాటలు మాట్లాడారు. మాకు ఆశ్చర్యం అయిపోయింది. నిజంగా చాలా చాలా బాగుందండి ఈ సినిమా. ఎలా లేదన్నా సరే ఇంకా విశాఖపట్నంలో ఇంత దీనిగా ఈ సినిమా ఆడుతుందని కూడా మేము అనుకోలేదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంతో సముద్రం, పెద్దవాళ్ళతో సముద్రం, లేడీస్ కూడా వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చూపడు. జై జనసేన. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఫీస్ట్ లాగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది సినిమా కూడా. సినిమాని దయచేసి నెగిటివ్ ఇచ్చి చెడగొట్టద్దు. సినిమాలాగే చూడండి. పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించారు. ఆయన కంపోజ్ చేసిన ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆయన ఇంతకు ముందు మనకు చెప్పినట్టు సనాతన ధర్మం కోసం చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇందులో కూడా అది చాలా క్లియర్గా కనిపించింది. ఆయన ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు సనాతన ధర్మం కోసం కూడా. అండ్ ఇంకా కీరవాణి గారు ఆయన ఆస్కర్ విన్నర్. చాలా ఇంకా ఆయన ఇచ్చిన బీజిఎం సాంగ్స్ అయితే ఇంకా మనకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన బీజిఎం చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అంత అద్భుతంగా ఇచ్చారు. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం పండగే. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా ఒక లవ్ సినిమా, ట్రాజడీ, కామెడీ దీంట్లోనే కనిపించారు. ఇది కొత్తగా ఉంది. నాకు అదే నేను చాలా షాకింగ్గా అయ్యాను. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఇప్పుడు ఇలాంటి కథలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఒక డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నారు. ఆయన ఒక హిస్టారిక్ మూవీని ఎంచుకున్నారు. ఎలా నటిస్తారేమో అనుకున్నాం కానీ చాలా పద్ధతిగా, చాలా అందంగా, నాకు తెలిసి చాలా దినిగా నటించారు. ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం చెప్పిన స్థాయి కూడా నాకు లేదు. సినిమా అయితే మాత్రం అదిరిపోయింది అన్న. థ్యాంక్ యూ. రాజుల తాలూకా టీంని డైరెక్టర్ చూపించగలిగారు. కొంతవరకు కొంత భాగం అనేది క్రిష్ గారు డైరెక్ట్ చేశారు. తర్వాత కొంత భాగం అనేది ఇప్పుడు ఏఎం రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ గారు డైరెక్ట్ చేశారు. సో ఆయన కూడా చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థాయిని తగ్గించకుండా ఆయన కూడా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఎక్కడైతే సినిమాని ఆయన తగ్గించలేదు. పవన్ కళ్యాణ్ గారిని చాలా అద్భుతంగా చూపించారు ఆయన కూడా. సినిమా మొత్తానికి లాస్ట్ 18 నిమిషాల ఫైట్ మాత్రమే చాలు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన తెలుసు ఆయన చాలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కరాటీ, తర్వాత ఇంకేవో నేర్చుకున్నారు. ఆయన కూడా చెప్పారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన అదే చెప్పారు. ఆయన నేర్చుకున్నంతా ఈ సినిమాకి ఉపయోగపడిందని. సో అది కూడా 18 నిమిషాల ఫ్లైట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఆయన చాలా బాగా కంపోజ్ చేసి తీశారు 18 నిమిషాల ఫైట్ కూడా. నాకు చాలా అయితే నచ్చింది. ఆ ఫైట్ చూస్తుంటే, కొన్ని సీన్స్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అంత అద్భుతంగా ఉంది. సినిమా మొత్తానికి డైరెక్టర్ మార్క్ కనబడ్డదా, పవన్ కళ్యాణ్ మార్క్ కనబడ్డదా? కథ అన్న, ఆయన ఎంచుకున్న కథే కనబడింది. ఆయన చెప్పిన సనాతన ధర్మం కోసం కానీ ఇది కానీ. ఇంకా పవన్ కళ్యాణ్ కోసం అంటే ఇప్పుడు ఇంకా ఆయన గురించి మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కథ అయితే కథ కూడా చాలా అద్భుతంగా కనబడింది. ఛత్రపతి రాజులు కానీ ఇలాంటివి ఎన్నో జరిగిన సినిమాల్లో ఈ సినిమాలో క్లియర్గా చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఏం జరిగింది, ఏం జరుగుతున్నాయి, ఇలాంటి సబ్జెక్టులు మీరు కంపల్సరీగా చూడాలి అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి సినిమాని తీస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి సినిమా చరిత్ర కోసం చాలామందికి ఇప్పుడు తెలియదు. అలాంటి చరిత్ర కోసం తీసిన సినిమా ఇది. ఈ సినిమాలోని ఉండే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా రాజుల నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఈ సినిమాలో మంచి సబ్జెక్టులు ఉన్నాయి. ఇలాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారు తీసినందుకు మేము ఫ్యాన్స్గా చాలా అభిమానంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చరిత్ర అంటే మాకు తెలియదు, ఆ చరిత్రను ఈరోజు చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎప్పుడూ కూడా అభిమానంగా మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్తో న్యాయం చేశారా అంటే ఇంతమంది వీర అభిమానులందరికీ కూడా న్యాయం అనిపించిందండి. ఎందుకంటే ఆయన ఈ సినిమాని తీసిన తర్వాత ఆయన ఎంత ప్రాణం పెట్టారు ఈ సినిమా మీద. ఇలాంటి సినిమాని నేను తీస్తున్నాను,
చరిత్ర గురించి నేను తీస్తున్నానంటే ఆయన ఎంత ప్రాణం పెట్టుంటారు ఈ సినిమా గురించి మీ అందరూ తెలుసుకోవాలండి. ఇంకా మీరు చెప్పక్కర్లేదు, సెకండ్ పార్ట్ కానీ ఫస్ట్ పార్ట్ కానీ ఏదైనా సరే ఎక్కడా కూడా ఎంచడానికైతే సినిమాలో లేదండి. ఈ సినిమా క్లియర్. చరిత్ర అంటే ఈ సినిమాలో చూడటమే మనం. మీరు అందరూ తెలుసుకోండి. క్లైమాక్స్ ఫైట్ ఇంకా నాన్ స్టాప్ అండి, 18 నిమిషాలు. మరి ఇంకా ఫైట్ విషయంలో మటుకు ఎవరు కూడా మాట్లాడలేరు. ఆయన ఎంతో ప్రాణం పెడితే కానీ ఈ సినిమాలోని ఆ ఫైట్ పెట్టి ఈరోజు ఆ ఫైట్ని నిలబెట్టారండి సినిమాలోని. మరి ఇంకా మీరు మనం ఎవరికి చెప్పక్కర్లేదు. కీరవాణి గురించి అంటే మనం చెప్పుకో అవసరమే లేదు. ఆయన గురించి కానీ ఆయన చేసిన సినిమాలు ప్రతి సినిమా గురించి కూడా మనం చెప్పుకోక్కర్లేదండి. ఈ సినిమా మిట్టుకు నేను చెప్తున్నాను, చరిత్ర కోసము, మన ఇప్పుడు మీరు చెప్పిన కీరవాణి గారి కోసము, మీరు అడిగిన ఫైట్ క్లైమాక్స్ ఫైట్ కోసం కూడా సినిమా విషయంలోనే కానీ ఎవ్వరు కూడా మాట్లాడడానికి సరిపోరు. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర చూడాలంటే ఈ సినిమా చూడాలి. కొంతమంది ఈ సినిమా కోసం నెగిటివ్ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? వందలాది మంది నెగిటివ్ చేసినా సరే సినిమా చూసి ఎవరైనా మాట్లాడాలి. నెగిటివ్ అంటే ఎక్కడుంది? ఈ సినిమాలోని గతాన్ని చూపించాలంటే ఈ రోజు జరిగిపోయింది ఎవరు తెలుస్తుంది? చేసే గొంతుపోయిన సినిమా చూసి సినిమాతో ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ సినిమా చూడాలి. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్.